ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ పిన్ని. అప్పు బిజీగా ఉన్నావా? లేదు పిన్ని, చెప్పండి ఏమైంది? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రావడం కుదురుతుందా? ఇప్పుడే రావాలా? ఫ్రీగా ఉంటే ఇప్పుడే రా, లేదంటే ఇట్స్ ఓకే. సరే పిన్ని, బాయ్. ఏంటంట? ఏదో మాట్లాడాలంట, కలవాలంటున్నారా? ఫోన్లోనే మాట్లాడచ్చు కదా. పర్సనల్గా కలవమంటున్నారు, నువ్వేమో ఫోన్లో మాట్లాడమంటున్నావు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను, నువ్వు ఉండు. బాయ్. సరిగ్గా వినండి, ఇంకో 4 రౌండ్లు అలాగే తిప్పండి. తను భయపడి ఏడవాలి, అప్పుడు నేను వస్తాను. అర్థమైందా? సరే అన్నా. నేను నడుచుకుంటూ వెళ్తాను అన్నాను, మీరే కార్లో తీసుకొచ్చారు. ఈ తాతయ్య ఎక్కడున్నారో ఏంటో. ముందు ఉంటారు రా తల్లి. అంకుల్, ఈ కార్ చిన్న చిన్న రోడ్స్ మీద వెళ్ళదు. తాతయ్య చిన్న చిన్న రోడ్స్ మీదే ఉంటాడు. లేదు తల్లి, మీ తాతయ్య ఇక్కడే ఉంటారు. మీకు మా తాతయ్య ఎలా ఉంటాడో తెలుసా? అవును తల్లి, నాకు బాగా తెలుసు. నిన్ను వెతుక్కుంటూ ముందుకెళ్లారు. తన పేరు చెప్పండి చూద్దాము. అది చెప్పండి. నన్ను కిడ్నాప్ చేస్తున్నారా మీరు? సీతమ్మ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నన్ను కిడ్నాప్ చేస్తున్నారా? నాకేం భయం లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్ నాకు మొత్తం మ్యాజిక్ ని నేర్పించాడు. అన్నా ఏదేదో మాట్లాడుతూనే ఉందన్నా ఈ పాప. ఇప్పుడు నేను మ్యాజిక్ చేస్తాను, ఇక చూడండి మీ అందరికి ఏమవుతుందో. బ్యాడ్ పీపుల్స్ కి బ్యాడ్ డే అవుతుంది. అన్నా ఈ పాప భయపడట్లేదు, మమ్మల్నే భయపడుతుందన్నా. నేనే వస్తున్నాను. దిగండి, కిందకి దిగండి, దిగండి. రా తల్లి. అయ్యయ్యో, నా ముందే పాపని కిడ్నాప్ చేస్తారా? నేనెవరో తెలుసా? లాయర్ రుద్ర ప్రతాప్. జైల్లో వేసేస్తాను, జాగ్రత్త. ఇదేంటి పిన్ని? అప్పు, ఇది మోస్ట్లీ చాందిని పంపించిందేమో అనిపిస్తోంది. ఐఎమ్ సారీ అప్పు, నాకేం చేయాలో తెలియలేదు. నువ్వు పాతవన్నీ మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. నీకెప్పుడూ మంచి జరగాలి, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకునేదాన్ని నేను. కానీ కొన్నిసార్లు మన చేయి దాటి ఇలాంటివి జరిగిపోతాయి. ఇదొచ్చిన వెంటనే నీకు చెప్పకుండా దాచిపెట్టాల్సింది, కానీ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎథికల్లీ రాంగ్. ఇది నీ పర్సనల్ విషయం, అందుకే
నీకివ్వడమే మంచిది అనుకున్నాను. ఇంట్లో ఎవరైనా దీన్ని నేను నీకు ఇవ్వడం చూసి వాళ్ళు అనవసరమైన క్వశ్చన్స్ అడిగితే నువ్వు డిస్టర్బ్ అవుతావు కదా, అందుకే ఇంట్లో ఇవ్వకుండా ఇక్కడికి పిలిచిస్తున్నాను. చలనమే లేని నీ మనసుకి ఒక మాట, ఒక గులాబీ చాలు. నీ తలరాత ఎలా మారుతుందో చూస్తూ ఉండు. పిన్ని, ఈ విషయానిక మీరు నన్ను ఇక్కడికి పిలిచింది? హ్మ్, ఏం రాసి పంపించిందో తీసి చదువు. ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు పిన్ని. ఫోన్లోనే చెప్పుంటే రెండింటినీ పడేయండి అని చెప్పేసేవాడిని. అప్పు, చాందిని లెటర్ నువ్వు ముందు కనిపిస్తే నేను యాంగ్షియసే అయ్యేవాణ్ణి. ఆ లెటర్ని చదివి నరకం అనుభవించేవాణ్ణి. ఆ రిలేషన్షిప్లో నేనేం తప్పు చేశాను అని గిల్ట్లోనే చచ్చిపోయేవాణ్ణి. కానీ ఇప్పుడు నేను ఆ రామ్ని కాదు పిన్ని. ఇప్పుడు నేను కొత్త రామ్, వర్షన్ 2.0. అప్పు, ఐ టోటలీ అండర్స్టాండ్. నువ్వు నీ పాత రిలేషన్షిప్ నుంచి బయటకొచ్చి మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకోవడం ఇట్స్ వెరీ గుడ్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. కానీ ఇప్పుడు చాందినియే నిన్ను కాంటాక్ట్ అవుతుంది కదా. వద్దు పిన్ని, ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాననిపిస్తుంది. మళ్ళీ నేను తన కాల్కి రెస్పాండ్ అయ్యి ఎందుకు నా ప్రశాంతతను నేనే పాడు చేసుకోవాలి? కరెక్టే కదా? యాక్చువల్లీ చాందిని నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఎందుకో చెప్పండి? తన నెంబర్ మాత్రమే కాదు, నా మనసు కూడా తనని బ్లాక్ చేసింది. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అంటే అప్పు, నువ్వు చాందినిని కంప్లీట్గా మర్చిపోయావా? ఐ గెస్ సో. అప్పు, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు అస్సలు ఇలా లేవు. మరి సడన్ గా ఇంత చేంజ్ ఎలా? నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఇక నుండి చాందిని గురించి ఏమీ మాట్లాడద్దు. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ నా. మీ కన్సర్న్ నాకు అర్థమవుతుంది. మీరేం టెన్షన్ పడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.